తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. వికారాబాద్లోని డీసీసీ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి రాహుల్ హాజరయ్యారు. అంతకుముందు జరిగిన పీఏసీ సమావేశానికి రాహుల్ గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఏపీ తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ శిబిరం 9 రోజుల పాటు కొనసాగింది. ముగింపు కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు హాజరై నేతలకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికాబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై నేతలతో రాహుల్ చర్చించారు. తెలంగాణ పర్యటన సందర్భంగా రాహుల్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ అందిస్తారు. రాణా ప్రతాప్, ఉదయం నుంచి కూడా రాహుల్ గాంధీ చాలా బిజీగానే వికారాబాద్ అనంతగిరి హిల్స్ లో గడుపుతున్నారు. ఉదయం పిఎస్సి మీటింగ్ దాదాపు 2 గంటల పైగా కూడా కొనసాగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ఇటు తెలంగాణ నుంచి కూడా పూర్తి స్థాయిలో రాణా ప్రతాప్, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? హలో, ఎస్ రాణా ప్రతాప్ చెప్పండి, రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉదయం పిఎస్సి సంబంధించినటువంటి నాయకులతో భేటీ అయిన తర్వాత ఆ పిఎస్సి సమావేశంలో ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి
పిసిసి అధ్యక్షురాలు షర్మిల, అలాగే డిస్టిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ వ్యక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఇటు తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అలాగే పిఎస్సి సభ్యులు కూడా పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎలాంటి ఉద్యమ దీంతో తీసుకెళ్లాలనే దానిపై కూడా డిస్కషన్ చేశారు. దాంతో పాటు షర్మిల కూడా పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె పూర్తి దృష్టి పెట్టడమే కాకుండా ప్రజలకు సంబంధించినటువంటి ఉద్యమాల్లో పాల్గొనే విధంగా పాదయాత్ర చేసే విధంగా కూడా ప్రణాళికలు చేసుకోవాలని కూడా సూత్రప్రాయంగా షర్మిలకి చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కూడా కొన్ని పథకాలను తీసుకురాబోతున్నారు. ఆ పథకాల విషయంలో ఖచ్చితంగా ప్రజలకి విరివిగా అది చేరాలి. దాంతోపాటు వీటి గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి చేస్తుంది, ఏం చేస్తుంది అన్న దానిపై కూడా ప్రజలకు వివరించే విధంగా కూడా కార్యక్రమాలు ఉండాలనేది కూడా రాహుల్ గాంధీ సూచించినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే మీనాక్షి నటరాజన్ గాని, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గాని వీళ్ళందరూ కూడా ఒక నివేదిక అనేది తీసుకొచ్చారు. ఆ నివేదిక పైన కూడా వాళ్ళు కాసేపు డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. కేసీ వేణుగోపాల్ కూడా సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలన్న దానిపై కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయిన తర్వాత డిసిసికి సంబంధించిన అధ్యక్షులు దాదాపు 9 రోజుల నుంచి కూడా వాళ్ళు శిక్షణ పొందుతున్నారు కాబట్టి వాళ్ళందరితో కూడా ఆయన కలివిడిగా రాహుల్ గాంధీ మాట్లాడారు. దాంతోపాటు ఈ యొక్క శిక్షణ సమావేశంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరితో కూడా గ్రూప్ ఫోటో ఆయన దిగడం జరిగింది. ప్రతి ఒక్కరిని పిలిచారు. పిలిచిన తర్వాత ఒక్కొక్కరిని యోగక్షేమాలు అడుక్కొని ఫోటోలు దిగినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి కాసేపట్లో వీళ్ళందరినీ ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడబోతున్నారు. సో మెయిన్ ఎజెండా వచ్చి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకు వేయాలనే ఉద్దేశం ఉందనేది కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చూడాలి, రాహుల్ గాంధీ కంటే ముందు ముఖ్యమంత్రి మరి కాసేపట్లో మాట్లాడబోతారు. సో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇది రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కలిసి పనిచేస్తున్నాయి అనేది ధోరణిలో ఉన్నాయి అనేది కూడా రాహుల్ గాంధీ అక్కడ డిసిసి అధ్యక్షుల సమావేశంలో ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. మరింత ముందుకు ప్రభుత్వం మీద వాళ్ళు కుట్రలు చేసే అవకాశం ఉంది కాబట్టి మరింత ముందుకు మీరు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులంతా ప్రజలకి వివరించాలనేది కూడా ఆయన చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరి కాసేపట్లో రాహుల్ గాంధీ మొత్తం డిసిసి అధ్యక్షులు అలాగే కీలక నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.